విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో టీఎల్ఎంఏల ద్వారా బోధనలు చేయడంతో పాటు ఆరోగ్య పాఠశాలలో బలంగా భాగంగా పరిశుభ్రత మంచి అలవాట్లు గుర్తించి తెలియచేయాలని జిల్లా కలెక్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పాఠశాల అమలు తీరుతెన్నులను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కాగా మాన్సూరు పాఠశాలకు చెందిన విద్యార్థి తమ గ్రామంలో జ్వరం వస్తే మందుల కోసం మెడికల్ షాప్ లేదని కానీ మద్యం దుకాణం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇకైతే కలెక్టర్ స్పందించి మెడికల్ షాప్ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పెండల్వాడ జెడ్పీఎస్ఎస్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు మాదక ద్రవ్యాలు పోషకాలు ఇక జంక్ ఫుడ్ తదితర వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ బోధనలు చేస్తున్న తీరును కలెక్టర్కు వివరించడంతో వారిని అభినందించారు. ఇక విద్యార్థుల ఆరోగ్యాలతో పాటు విద్యార్థుల్లో మంచి అలవాట్లు నేర్పించాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా మండలంలోని సాయినగర్లో కొన్ని సమస్యలు ఉన్నాయని విద్యార్థి వైష్ణవి చెప్పారని అధికారులకు ఒకసారి పర్యటించి వాటిని పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. So like you have taken support and you have brought about the change. Itla inda kuda meere antaru that RBS ke vallaki penపించి క్లాస్ పిల్లలు ఇంకా మొత్తం స్కూల్ పిల్లలు నంబర్ 1 పాలనలో